బాస్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడా? స్కై మళ్ళీ టీమిండియా పగ్గాలు చేపట్టనున్నాడా? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కథ మూన్నాళ్ళ ముచ్చటైపోయిందా? అసలు టీమిండియాలో ఏం జరుగుతుంది? బాస్ టీమిండియాలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి టీమిండియన్ ఫ్యాన్ సూర్యకుమార్ యాదవ్నే మళ్ళీ కెప్టెన్ ఇచ్చేయండి అంటున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా పనికిరాడు, అది తన వల్ల కాదు అని పోస్టు పెడుతున్నారు. అయ్యర్ టీమిండియాకి 4 మ్యాచ్లు కెప్టెన్గా చేశాడు. ఈ 4 మ్యాచ్లతోనే అర్థమైపోయింది కెప్టెన్సీ శ్రేయస్ వల్ల అయ్యే పని కాదు అని. అసలు సూర్య కెప్టెన్గా ఉన్నప్పుడు టీమిండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అది ఏదో 4-5 సిరీస్లు కాదు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్య 2026 టీ20 వరల్డ్ కప్ వరకు, అంటే 2 సంవత్సరాలు మన విజయయాత్రని అజేయంగా కొనసాగించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇలా అన్ని టీంలతో టీమిండియా సిరీస్లో ఆడింది, కానీ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఫైనల్గా సూర్య కెప్టెన్సీలోనే మన టీమిండియా టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. కెప్టెన్గా సూర్య 100కి 100% బ్లాక్ బస్టర్ హిట్. కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యాక కలలో కూడా ఊహించని విధంగా ఐర్లాండ్ లాంటి చిన్న టీంతో టీమిండియా 2 మ్యాచ్లు ఓడి సిరీస్ని 0-2తో కోల్పోయింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్తో సెకండ్ టీ20 కూడా మనం గెలవాల్సిన మ్యాచ్ సరైన టైంలో సరైన బాలర్ని రంగంలోకి దింపక కోల్పోయాం. అంటే శ్రేయస్ కెప్టెన్సీలో 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఓడిపోయాం. పోనీ ఆ ఒక్క మ్యాచ్ అయినా గెలిచామా అంటే లేదు, వర్షం వల్ల రద్దయింది. యాక్చువల్గా ఆ మ్యాచ్ జరిగినా మనం ఓడిపోయే వాళ్ళమేమో, ఎందుకంటే సెకండ్ టీ20లో 190 కొట్టినా కాపాడుకోలేకపోయాం. మరి ఫస్ట్ టీ20లో కొట్టింది 189, అంటే సెకండ్ టీ20 కంటే ఒక పరుగు తక్కువే. అలాంటప్పుడు ఆ మ్యాచ్ కూడా మన టీం ఓడిపోయేదేమో. ఏదేమైనా శ్రేయస్ కెప్టెన్ అయ్యాక టీమిండియా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది. కానీ సూర్య కెప్టెన్సీలో ఓటమనేదే లేకుండా వరుసగా సిరీస్లు, నాకు తెలిసి వరుసగా 16 సిరీస్లు గెలిచింది మన టీమిండియా. సూర్య కెప్టెన్సీలో టీమిండియా అద్దరగొట్టే విజయాల్ని అందుకుంది. కాకపోతే ఒక్కటే లోటు, సూర్య బ్యాట్ నుండి పరుగులు వచ్చేవి కావు. అందుకే టీ20 వరల్డ్ కప్ ముగియగానే 2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పటి టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మని ఎలా అయితే పక్కన పెట్టారో 2026 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ని పక్కన పెట్టారు. సూర్యని పక్కన పెట్టడానికి మెయిన్ రీజన్ సూర్య బ్యాటింగ్లో విఫలం అవుతున్నాడని. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుండి బాగానే పరుగులు వస్తున్నాయి, బట్ మన టీం మాత్రం మ్యాచ్లు గెలవలేకపోతుంది. ఇక టీం మ్యాచ్లు గెలవనప్పుడు ఎవరు ఎంత ఫామ్లో ఉంటే మనకేంటి, ఎవరు ఎన్ని పరుగులు సాధించేస్తే మనకేంటి, ఫైనల్గా టీమిండియా గెలవాలి. కానీ అది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జరగడం లేదు. కెప్టెన్గా పరుగులు సాధించడం ముఖ్యమా, టీంని గెలిపించడం ముఖ్యమా అంటే నేనైతే టీంని గెలిపించడమే చాలా ముఖ్యం అంట. మీరేమంటారు బాస్? ఇప్పుడు చాలామంది ఇదే టాపిక్పై సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కమ్ బ్యాక్ చేయాలని, టీమిండియాకి నువ్వే పర్ఫెక్ట్ కెప్టెన్వి అని అంటున్నారు. ఒకవేళ శ్రేయస్ కెప్టెన్సీలో ఇలానే మరికొన్ని మ్యాచ్లు ఓడిపోతే, మరో 1-2 సిరీస్లు కోల్పోతే సూర్య రీఎంట్రీ అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్. స్కై మళ్ళీ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. శ్రేయస్ కూడా టీంలో ఉంటాడు, బట్ కెప్టెన్గా అయితే కాదు, యాజ్ ఏ ప్లేయర్గా. ఎందుకంటే యాజ్ ఏ ప్లేయర్గా శ్రేయస్ బ్యాట్ నుండి పరుగులు బాగానే వస్తున్నాయి. మరి బాస్, ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? శ్రేయస్ అయ్యర్కి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలి అంటారా, లేదంటే శ్రేయస్ని పక్కన పెట్టి సూర్యకి మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి అంటారా? తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.